కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఓయూలో సీఎం సొల్లు పురాణం మాట్లాడారని, ఆయనను హీరోగా పెట్టి ఆహానా పెళ్లంట సినిమా తీయాలని ఎద్దేవా చేశారు. కోదండరాం అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయనకు సీఎం పదవి అప్పగించాలని సూచించారు. సీఎం పదవికి రేవంత్ కు మించి కోదండరాం అర్హులని పేర్కొన్నారు. కోదండరాంతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఓయూకు 1000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి, హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి. అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఇది స్కాలర్, ఇది గ్రేట్ స్కాలర్. కుమార్ని అది చేసిన ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొర్ల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఈజ్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ భూమి నీ దగ్గర రైతు కూలి కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. కోదండరాం గారిని అడ్డుకోలే బీఆర్ఎస్ పార్టీ, కోదండరాంని అడ్డుకోలే. దాసోజు శ్రవణ్ కుర్రసత్రాన్ని కోదండరాం గారిని అడ్డుకోలే. మా గొంతు కోయడానికి రేవంత్ రెడ్డి గారు కోదండరాంని అడ్డం పెట్టిండు. మా గొంతు కోయడం కోసం మమ్మల్ని చట్టసభల్లో రానియకుండా బీసీ ఎస్టీలు రావద్దన్న ఒక కుట్రతోటి ఆయన కోదండరాం గారిని అడ్డం పెట్టిండు. ఎవడు అడ్డుకున్నాడు కోదండరాం గారికి? నువ్వు ముఖ్యమంత్రి చేయడం చెయ్యి, రేపు పొద్దుగాల మంత్రుల ప్రమాణ స్వీకారం చేయి, కేబినెట్లో మంత్రుల ఖాళీలు ఉన్నాయి కదా.